ఒక షెడ్ 5 జాతులు 400 గొర్రెలు. ఒక్కో గొర్రె 70 నుంచి 120 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ధర చూసుకున్నట్లయితే 30,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. బక్రీద్ సమయం కల్లా ఈ గొర్రెల అమ్మకానికి వస్తే మీ పైన కాసుల వర్షం కురుస్తుంది. ఈ జాతిని ఇండియన్ డార్పర్ షీప్ అని పిలుస్తారు. మరి వీటి అసలు జాతి ఏంటి, ఇక్కడ ఏమని పిలుస్తారు? ఈ జాతి గొర్రెలు ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ని కలిగి ఉంటాయి. ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు. ఈ యొక్క వ్యాక్సినేషన్ తో వీటి పెంపకం అద్భుతం. రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఈ రోజు మన వీడియోలో గొర్రెలు గొర్రెపోటేళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. మనతో పాటు గత 4 సంవత్సరాలుగా గొర్రెల పెంపకం చేస్తున్న మహిళా రైతు ఉన్నారు, భవ్య గారు. నమస్తే. అయితే ఈ రోజు మన ముందే కర్ణాటకలోని దొడ్బలాపుర తాలూక్ సింపటిపుర గ్రామంలో ఉన్నాము. ఇక్కడే ఈ గ్రామంలోని ఈ షెడ్ ని వేసుకుని దాదాపు 400 గొర్రెలను పెంచుతూ ఉన్నారు. ఒకటి కాదు, 2 కాదండి, దాదాపు 5 రకాల జాతుల గొర్రెలను పెంచుతున్నారు. జనరల్ గా మేడం వచ్చేసి ఎంటెక్ గ్రాడ్యుయేట్ అన్నమాట. సో ఇక్కడ ఇంత చదువుకొని వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు, ఈ గొర్రెల పెంపకం చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెంచుతున్నారు, వాటిని తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ షెడ్ నిర్మించడానికి ఓవరాల్ గా ఖర్చు ఎంత అయింది, వాటికి ఎలాంటి ఫీడ్ అందిస్తున్నారు, వాటిని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, దీనందరికీ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. నేను మేడం దగ్గర నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అండి. ఇప్పుడు నేను జనరల్గా కర్ణాటకలో ఉన్నానని చెప్పాను కదా, సో మేడంకి వచ్చేసి తెలుగు రాదు. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మీకోసం తెలుగులో కన్వర్ట్ చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి వస్తుందో, గొర్రెలను పెంచడానికి కావాల్సిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇలాంటి మంచి మంచి రైతులకు సంబంధించిన సక్సెస్ స్టోరీస్ని మిస్ అవుతారు. నేను ఇలాగే రైతుల దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని చక్కటి తెలుగు భాషలో అందిస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకోసం చెప్తాను. వ్యాధుల గురించి కావచ్చు, ఫీడ్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను, చూడండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఇక్కడ ఏమేమి జాతుల గొర్రెలు ఉన్నాయి మేడం అంటే 5 ఉన్నాయని చెప్పారు. ಸೊ ಏಮೇಮ್ ఉన్నాయి నేమ్స్ చెప్పండి. ನಮ್ಮಲ್ಲಿ ಮೇಜರ್ ಆಗಿ ಅಮೀನ್ಗಡ ಎಳಗ ತಳಿಗಳು, ಡಾರ್ಪರ್, ನಾರಿ ಸುವರ್ಣ, ಬಂಡೂರು, డెక్కని ఈ ತರ ಎಲ್ಲ కురిಗಳು అవైలబుల్ ಇದೆ. సో చూసారు కదా, ఇక్కడ ఓవరాల్ గా 5 జాతులు ఉన్నాయని చెప్పారు. మేజర్ గా వీళ్ళైతే అమీన్గడ ఎలగా షీప్ ను పెంచుతున్నారు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి నారీ సువర్ణ, డార్పర్, బండూరు, డెక్కని, ఈ 5 రకాల గొర్రెలను అయితే పెంచుతున్నారు. సో అసలు ఈ 5 జాతులనే ఎందుకు పెంపకానికి ఎంచుకున్నారు, వీటి ప్రత్యేకతలు, స్పెషాలిటీస్ ఏంటి, ఇవి ఏ టైంలో అమ్ముడవుతాయో నేను మేడం అడిగి మీకు చెప్తాను. ఇక్కడ మేజర్ గా అమీన్గడ ఎలగా షీప్ ను అయితే పెంచుతున్నారు. ఇవి దాదాపు ప్రెసెంట్ అయితే ఒక 150 వరకు ఉన్నాయి. ఓవరాల్ గా షెడ్ కెపాసిటీ వచ్చేసి 400 జీవాలు అనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ షెడ్ లో దాదాపుగా 250 వరకు ఉన్నాయి. ఎందుకంటే వీటిని అమ్ముతూ ఉంటారు, సేల్ చేస్తూ ఉంటారు, పర్చేజ్ చేస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రెసెంట్ అయితే 250 వరకు ఉన్నాయి. నేను మేడం అడిగి కనుక్కున్నాను ఇప్పుడే, అసలు ఈ ఎలగా గొర్రెల్ని ఎందుకు పెంపకానికి ఎంచుకున్నారంటే మేము బక్రీద్ కోసం ఎంచుకున్నాము, బక్రీద్కి స్పెషల్ ఇవి. సో ఆ టైంలో ఇవి ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి మేము ఈ జాతిని సెలెక్ట్ చేసుకున్నామని అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ రిమైనింగ్ జాతులు కూడా ఉన్నాయి. వాటికి కూడా కొంతమంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జాతి గొర్రెలు అంటే ఇష్టం ఉంటుంది. సో వీళ్ళు ఆ పరంగా చూసుకొని టాప్ 5 గొర్రెల జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడైతే పెంచుతున్నామని అయితే మనకు చెప్తూ ఉన్నారు. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్ గా గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఎంటెక్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మేడం గారు ఐఏఎస్ ఇంకా కేఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ నోటిఫికేషన్లు అవి వచ్చే టైము ఇదంతా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో ఏం చేయాలని ఆలోచిస్తూ వాళ్ళ హస్బెండ్ హెల్ప్ తో ఈ ఫామ్ అయితే రన్ చేస్తూ ఉన్నారు ప్రెసెంట్. సో 4 సంవత్సరాల నుంచి ఈ గొర్రెల పెంపకం అయితే రన్ చేస్తూ ఉన్నారు మేడం గారు. అయితే ఈ షెడ్ వచ్చేసి టోటల్ గా 3500 స్క్వేర్ ఫీట్ స్థలంలో ఉంది. కరెక్ట్ మేడం? స్టార్టింగ్ లో 4 సంవత్సరాల క్రితం ఈ గొర్రెల పెంపకాన్ని స్టార్ట్ చేసినప్పుడు అమీన్గడ ఎలగా ఇంకా సింధనూర్ జాతి గొర్రెలను అయితే తీసుకొచ్చుకున్నారు. అది కూడా 60 గొర్రెలతో స్టార్ట్ చేస్తున్నారు. మొదట్లో వీటిని బాగల్కోట్ నుంచి
నుంచి తీసుకొచ్చారంట. అయితే వాటికి జనరల్ గా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి 25,000 వరకు అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడైతే కనుక వీళ్ళు ఇక్కడ బ్రీడింగ్ కూడా చేస్తున్నారు. సో బ్రీడింగ్ చేస్తారు, ఎవరైనా వస్తే వాళ్ళకి సెల్ చేస్తారు. సో ఇలా ఓవరాల్ గా అయితే ఈ గొర్రెల పెంపకం అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు భవ్య గారు. సో అసలు ఈ షెడ్ నిర్మించడానికి అసలు ఎంత ఖర్చు అయింది, స్టార్టింగ్ అసలు ఈ గొర్రెల పెంపకానికి పిల్లలను తీసుకురావడానికి కానీ ఓవరాల్ గా ఈ గొర్రెల పెంపకానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అయిందో చెప్తాను చూడండి. అది కూడా నేను చెప్పాను కదా 60 గొర్రె పిల్లల నుంచి స్టార్ట్ చేశారని చెప్పేసి. సో అది చెప్తాను. సో స్టార్టింగ్ షెడ్ నిర్మించడానికి ఖర్చు వచ్చేసి 60 గొర్రె పిల్లలతో స్టార్ట్ చేశారని చెప్పాను కదా. 5 నుంచి 6 లక్షల వరకు అయితే ఖర్చు అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకి కనిపిస్తున్నది ఇంకా ఎక్స్పాండ్ అయింది. స్టార్టింగ్ లో ఓన్లీ 60 గొర్రె పిల్లలకి మాత్రమే వేసుకున్నారు. ప్రెసెంట్ ఉన్న షెడ్ అయితే గనక వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 400 గొర్రెల కెపాసిటీ ఉంది ఇక్కడ. సో ఓవరాల్ గా ఈ షెడ్ ఖర్చు వచ్చేసి 400 గొర్రె పిల్లలకు గాను 15 లక్షల వరకు ఖర్చు అయిందని అయితే మనకు భవ్య గారు చెప్తూ ఉన్నారు. సో ఇక గొర్రె పిల్లల గురించి కనుక చూసుకున్నట్లయితే ఆ టైంలో 4 సంవత్సరాల క్రితం అని చెప్పాను కదా, ఆ టైంలో ఒక్కో గొర్రె పిల్ల వచ్చేసి 8,000 రూపాయలు అయితే ఖర్చు అయిందన్నారు. సో 60 కాబట్టి అక్కడికి 4,80,000. అది పక్కన పెడితే షెడ్కి వచ్చేసి ఒక 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు. ఓవరాల్గా ఇదంతా స్టార్ట్ చేయడానికి ఈ షెడ్డు గొర్రె పిల్లల ఖర్చు కలిపి దాదాపు 10 లక్షల వరకు 12 లక్షల వరకు ఖర్చు అయిందని అయితే మొత్తం అన్నీ కలిపి షెడ్ కావచ్చు, వీటికి ఏమేమి వాటికి వాటర్ పెట్టే సిస్టమ్ కావచ్చు, ఇంకా ఈ సెటప్ ఉంటుంది కదా ఇదంతా నిర్మించుకోవడానికి అయితే 12 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అయిందని చెప్తూ ఉన్నారు మనకి. సో మీలో ఎవరైనా గొర్రెల పెంపకం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక దాదాపు వీళ్ళంటే ఒక 60 గొర్రె పిల్లలతో స్టార్ట్ చేశారు కాబట్టి అంత ఖర్చు అయింది 10 నుంచి 12 లక్షల వరకు. మీరు తక్కువలో ఇంకా స్టార్ట్ చేయాలన్నా ఒక 30 గొర్రె వరకు సరిపోతుంది అనుకున్నా కూడా మీరు ఒక ఓవరాల్ గా 7 నుంచి 8 లక్షల లోపు మొత్తం షెడ్ ఖర్చు కావచ్చు, లేకపోతే గొర్రె పిల్లలను తీసుకొచ్చుకొని మీరు పెంచుకోవచ్చు. ఇక చూసుకుంటే గొర్రె పిల్లలకు ఫీడ్, అసలు వీటికి ఎలాంటి రకమైన ఫీడ్ ఇస్తారు, నీళ్ళు ఎన్నిసార్లు పెడతారు, వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని చెప్తాను చూడండి. ఇక్కడ ఈ గొర్రెలకు రకరకాల ఫుడ్ అయితే అందిస్తూ ఉంటారు. ఇందులో డ్రై ఫీడ్ లేదా కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అంటాము, అదొక రకము. ఇంకొకటి వచ్చేసి ఫూడర్ అంటే ఎండుగడ్డి అవి ఉంటాయి కదా వాటికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న, గ్రౌండ్ నట్ కేక్, పూస, ఇంకా మినరల్ మిక్చర్, ఇంకా ఇలాంటి రకాల ఫుడ్ అయితే వీటికి అందిస్తూ ఉన్నారు. అది కూడా రోజుకు 2 సార్లు. ఇంకా ఫూడర్ లో కనుక చూసుకున్నట్లయితే మెయిన్ గా వీళ్ళు ఇచ్చేది దీనికి వచ్చేసి ఆల్రెడీ తింటున్నాయి కదా రాగి గడ్డి, వీటినే ఎక్కువగా ఇస్తూ ఉంటారంట. అది కూడా రోజుకు 2 సార్లు. ఇలా పర్ డే వచ్చేసి 2 టైమ్స్ ఫుడ్ అయితే ఇస్తూ ఉంటారు. సో వీళ్ళైతే జనరల్ గా 3 months కిడ్స్ ని తీసుకొచ్చినప్పుడు వాటికి ఈ డ్రై ఫీడ్ కనుక చూసుకున్నట్లయితే 100 grams నుంచి స్టార్ట్ చేస్తారంట పర్ డే 2 టైమ్స్. అది ఇంకా పెరుగుతూ పెరుగుతూ బక్రీద్ టైం వచ్చేసరికి వాళ్ళకి అమ్మే టైంకి వచ్చేసరికి 1 kg వరకు పర్ డే అవి కన్జ్యూమ్ చేస్తాయి. ఇలా రోజుకు 2 సార్లు అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ నీళ్లు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు కూడా చూపిస్తాను ఈ సెటప్ అంతా. ఇక్కడ ఇలా ట్యాబ్స్ అయితే సెటప్ చేసుకున్నారు. మనకి ఇక్కడ దీన్ని పెట్టడానికి ఒక స్టాండ్ ఉంది, దానిపైన ఒక టబ్, జనరల్ గా మనకి 100 రూపీస్ టబ్స్ ఇలా ఉంటాయి కదా, సో అది కొనుక్కొని ఆ టబ్ పెట్టడానికి దీనికి ఇలా సెటప్ చేసుకున్నారు. మీరు కూడా చూడొచ్చు. సో ఇలా రౌండ్ లాగా సెటప్ చేసుకొని టబ్ పట్టే అంతలాగానే దీన్ని సెటప్ చేసుకొని దీనికి ఇక్కడ మీరు చూస్తే మనకి షెడ్ అంతా కనిపిస్తున్నాయి. ఇలా పైపులు ఉన్నాయి. ఈ పైపుల సహాయంతో వీటికి ట్యాప్స్ అమర్చుకొని ఇలా వాటర్ని తిప్పితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా తిప్పగానే ఇందులోనికి వాటర్ వచ్చేస్తాయి. సో కనపడుతుందా మీకు అక్కడ? ఇప్పుడు నేను ట్యాప్ తిప్పుంచాను చూడండి, వాటర్ వస్తూ ఉన్నాయి పైపులో నుంచి. ఇవి ఇలా వస్తూ ఉంటాయి. వాటికి ఇంకా దాహం వేసినప్పుడల్లా ఈ గొర్రెలు వచ్చి ఇలా తాగుతూ ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఈ సెటప్ అంతా కూడా వీళ్ళు ఈ షెడ్ని ఎప్పుడైతే నిర్మించుకున్నారో వీళ్ళకి ముందుగానే ఒక ప్లానింగ్ ఉందన్నమాట. ఈ షెడ్ని ఎలా నిర్మించుకోవాలి, వీళ్ళు ఫ్యూచర్లో అసలు పెద్దగా విస్తరించబోతున్నారు లేదనేది వీళ్ళకి ఒక ఐడియా ఉంది. కాబట్టే వీళ్ళు పెద్ద మొత్తంలో ఇలా నీట్గా పైపులను కానీ వాటికి వాటర్ ఇవ్వడానికి ఇలాంటి ఒక మంచి సెటప్ని అయితే అమర్చుకున్నారు. సో మీరు కనుక గొర్రెల పెంపకం చేద్దాం అనుకున్నట్లయితే వాటర్ ఇవ్వడానికి చాలా రకాల పద్ధతులు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తుంటే ఇది కూడా ఒక మంచి పద్ధతి అనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా ఎవరైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇది పాటించవచ్చు. మీకు వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, మీకు కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఇంకా స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. కాకపోతే జనరల్గా కర్ణాటక కాబట్టి తెలుగు రాదు, సో మీరు ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ చేయగలిగితే మీకు కావాల్సిన సమాచారం అయితే వాళ్ళు అందిస్తారు. ఇంకా మీరు గొర్రెల పెంపకం చేద్దాం అనుకున్నట్లయితే కనుక వాళ్ళు మీకు గొర్రెలను కూడా ఇస్తారు. ఇందాక నేను మేడంని అడిగి కనుక్కున్నాను, వాళ్ళు ఆల్రెడీ గొర్రెలను తీసుకొచ్చి వాళ్ళు బ్రీడింగ్ అయితే చేస్తూ ఉన్నారు. 4 years నుంచి చేస్తున్నారని మీకు చెప్పాను కదా. జనరల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఇక్కడ ఎవరైతే మామూలుగా ఇంకా చిన్న మొత్తంలో చేస్తారో వాళ్ళకు కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు బక్రీద్ టైం వచ్చిందనుకోండి, ఇంకా చాలామంది మాకు ఒక 10, 20, 30, ఒక 50 వరకు కావాలని ప్రీ ఆర్డర్ చేసుకుంటారంట. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి
అక్కడ వాళ్ళు కూడా కొన్ని రోజులు పెంచుకొని వాటిని ఆ బక్రీద్ టైంకి అమ్మేసుకుంటూ ఉంటారు. సో గొర్రెల పెంపకం చేయాలి అంటే కనుక మీకు గొర్రె పిల్లలు కావాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. ఇక్కడికి వచ్చినా కానీ మేడం వాళ్ళు మీకు చూసి నీట్గా ఇస్తారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ వ్యాక్సినేటెడ్ అనమాట. సో మీకు వీటికి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తారు. సో ప్రతి ఒక్కటి నేను చెప్పాను కదా, అదే వ్యాక్సినేటెడ్, ఇలాంటి సిస్టమ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గ్రేట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే. అయితే జనరల్గా ఏ జీవాలకైనా రోగాలు అనేది కామన్. అసలు వీటికి ఏ ఏ రోగాలు వస్తాయి, వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, దీని గురించి మేడంని అడిగి మీకు చెప్తాను. సో చెప్తున్నారు మేడము, ఈటీ అనేది ఒక రోగం అయితే వస్తుంది, దానికి ఎలాంటి సిమ్టమ్స్ అయితే రావు, సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందంట. అది ఎప్పుడు వస్తుందంటే జనరల్గా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి మనకి చిన్న చిన్న గడ్డ అయితే మొలుస్తూ ఉంటుంది. వాటి నుంచి చిన్న బ్యాక్టీరియా అదంతా దాని నుంచి వాటిని తిన్నప్పుడు వీటికి అలా వస్తూ ఉంటుంది. వాటి వల్ల అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, సడన్గా డెత్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో దాని గురించి ఏంటో ప్రికాషన్స్ గురించి కూడా మిగతా రోగాల గురించి తెలుసుకుందాం. సో ఈటీ రోగానికి ఏదైతే ఉందో జనరల్గా బయట వెళ్ళి మేత మేసే వాటికైతే వస్తుందంటారు. కానీ వీటినైతే షెడ్లోనే పెంచేసి వ్యాక్సినేషన్ చేసి పెంచుతున్నారు కాబట్టి వీటికి వచ్చే ఛాన్సెస్ అయితే అసలు చాలా చాలా తక్కువే ఉంటాయంట. ఇకపోతే పీపీఆర్, ఈ పీపీఆర్ ఏంటి అంటే పారుడు రోగం అని అయితే చెప్తూ ఉన్నారు. కంటిన్యూస్గా అలా మోషన్ అవుతానే ఉంటుంది. ఇంకా ఇది ఎక్కువ రోజులు కొనసాగితే ఈ జీవాలు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ పీపీఆర్ రోగానికి అయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా, వ్యాక్సినేషన్ అయితే కంపల్సరీ వేసుకుంటే ఇలాంటి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. జనరల్గా మనం ఏం చేస్తాము, సంతకి వెళ్ళేసి గొర్రె పిల్లలను కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. ఒక 10 కనుక మనం గొర్రె పిల్లలను తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా 1, 2 అలా మోర్టాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు సంత నుంచి తీసుకొచ్చి కావచ్చు, లేకపోతే వీళ్ళే బ్రీడింగ్ చేసి మొత్తం వ్యాక్సినేషన్ వేసి నీట్గా పెంచుతున్నారు కాబట్టి అది వచ్చే ఆ మోర్టాలిటీ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. 99% అయితే అలాంటి రోగాలు కానీ ఏమీ వచ్చే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆ వ్యాక్సిన్స్ వేసి ప్రికాషన్స్ తీసుకొని వీటిని నీట్గా అయితే పెంచుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే జనరల్గా వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే బీటీ రోగం, ఈ బీటీ రోగం అంటే ఏంటంటే జీవాల నోట్లో నాలుక పైన పుండ్లు వస్తాయి. ఈ పుండ్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాటికి రా ఫుడ్ కనుక మనం ఇచ్చినట్లయితే అవి అదే పనిగా 2-3 రోజులు 4 రోజులు తిన్నట్లయితే అవి ఇంకా బాగా వాటికి నొప్పులు వచ్చేసి పెయిన్ వచ్చేసి అదంతా డ్యామేజ్ అయిపోయి ఆ పుండ్లంతా జీవాలు చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ జీవాలకు ఆ రోగం కనుక వీళ్ళు ఐడెంటిఫై చేస్తే వాటికి సాఫ్ట్ ఫుడ్ మాత్రమే ఇస్తారంట. ఒక వారం రోజుల పాటు సాఫ్ట్ ఫుడ్ అంటే ఇక్కడ రాగి ఉంటుంది కదా, దాంతో సాఫ్ట్గా అంటే రాగి జావలాగా కాచి కానీ అలాంటివి లిక్విడ్ ఫుడ్స్ కొంచెం అలాంటివి ఇస్తూ ఉంటారు. సో అలా 1 వీక్ చూసుకుంటే కనుక ఆ రోగం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇంకా మళ్ళీ నార్మల్గా గొర్రె పిల్లలు అనేది పెరుగుతాయి. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బీటీ రోగం వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా గుర్తించి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇకపోతే లంగ్స్ డిసీజ్, సో దీనికి కూడా వచ్చేసి వ్యాక్సినేషన్ అయితే ఉంటుంది. సో ఏ రోగమైనా ప్రతి ఒక్క రోగానికి దానికి సంబంధించి వ్యాక్సినేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. సో ఇక్కడైతే వీళ్ళు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్రీడింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడే వీళ్ళు అమ్ముతారు కూడా, మీకు ఎవరికైనా కావాలంటే కూడా. సో ఎవరైనా కొనుక్కుంటే కనుక జనరల్గా వీళ్ళు 4.5 నెలల నుంచి 5 నెలల వరకు ఉన్న కిడ్స్ని అయితే ఈ గొర్రె పిల్లలను అయితే అమ్ముతారంట. సో అప్పటి వరకు వీళ్ళు 2 రకాల వ్యాక్సినేషన్స్ ఇంకా 1 టైం డీవార్మింగ్ అయితే ఇస్తారంట. సో మీరు తీసుకెళ్లిన తర్వాత దానికి కంటిన్యూషన్ చేసుకుంటే కనుక ఎలాంటి డిసీజెస్ రాకుండా చక్కగా పెరుగుతాయి. వాటిని మీరు అమ్ముకుంటే మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడే కనుక బక్రీద్ కోసం వీళ్ళే స్పెషల్ గా అమ్మాలి అనుకుంటే కనుక ఆ బక్రీద్ టైం వరకు వీళ్ళు వచ్చేసి దానికి కావాల్సిన వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా వ్యాక్సినేషన్ టైం వచ్చేసి 21 డేస్ గ్యాప్ ఉంటుంది. సో దానికి కావాల్సిన ప్రతిదీ ప్రికాషన్స్ ముందే తీసుకొని వీటికి ఎలాంటి డిసీజెస్ రాకుండా చక్కగా పెంచుతూ ఉంటారు వీటిని. జనరల్ గా మనం సంతకెళ్ళి కొనుక్కున్నట్లయితే వాటికి ఎలాంటి డిసీజ్ ఉంది ఏముంది అని మనకి ఐడెంటిఫై అవ్వదంట. సో కొనుక్కునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ కొంటున్నాము ఏంటి, వాటి కండిషన్ అంతా చూసుకొని చక్కగా ఉన్నాయా, ఎత్తు కావచ్చు, వాటికి రోగం ఏమైనా ఉందా లేదా, అవి యాక్టివ్గా ఉన్నాయా, బలంగా తిరుగుతున్నాయా, చక్కగా నడుస్తున్నాయా, ఇదంతా చూసుకొని మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో జనరల్గా ఏంటంటే మామూలుగా జ్వరం వచ్చింది ఇలాంటివి అనిపించినప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అవి ఏం తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు, ఫుడ్ కూడా సరిగా తినట్లేదు అంటే వాటికి ఏదో ఇలా జ్వరం కానీ ఇలా వచ్చింది అనుకున్నట్లు. సో డాక్టర్ రావడానికి టైం పడుతుంది, ఇంకా టైం లేదు అనుకుంటే కనుక ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ని వాటర్లో కలిపేసి వాటికి ఇస్తే కనుక కొంచెం సెట్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు.
ఆ తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత మీకు సిచ్యువేషన్ ఏంటో చూసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇలా ఏ రోగాలు వచ్చినా ఎలా ఉన్నా కానీ వాటికి జాగ్రత్తగా తగు చర్యలు తీసుకుంటూ చూసుకొని చక్కగా పెంచుకుంటే మాత్రమే మంచిగా పెరుగుతాయి. మంచి ఇన్కమ్ అయితే మీరు దాని నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురు చూసే క్వశ్చన్ ఏంటి అంటే మార్కెటింగ్. ఈ మార్కెటింగే పెద్ద సమస్య అందరికీ. సో అసలు వీళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఒక్కొక్క గొర్రెని ఎంతకు అమ్ముతున్నారు, బక్రీద్ టైం వస్తే వీళ్ళు కనుక అమ్మాలి అంటే ఎంత కాస్ట్ అమ్ముతారు, ఆ టైంకి అది ఎంత వెయిట్ ఉంటుంది, లేదు వీళ్ళు జనరల్ గా ఒక 10, 20, 30 మనం వెళ్ళి కొన్ని రోజులు పెంచుకొని అమ్మాలి అంటే అవి ఎంత కాస్ట్ అమ్ముతారో కూడా నేను కనుక్కొని మీకు చెప్తాను. చూడండి, జనరల్ గా నేను చెప్పాను కదా ఇవి బక్రీద్ స్పెషల్ అని చెప్పేసి, ఎలగా బ్రీడ్ ఇది. సో వీటిని అమ్మేటప్పటికి ఎంత వెయిట్ పెరుగుతాయి, వాటికి ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు అమ్ముతారు, వీటన్నిటి గురించి చెప్తాను క్లియర్ గా. చూడండి, చెప్పాలి అంటే ఇవి వచ్చేసి దాదాపు మినిమం 75 కేజీల వరకు పెరుగుతాయంట. ఇంకా మాక్సిమం చూసుకున్నట్లయితే 90, 120 కేజెస్ వరకు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. అది కూడా బక్రీద్ టైంకి అమ్మాలి అంటే కనుక వీటికి 10 months 12 months ఆ టైం వరకు ఉంటుందంట. ఇవి నేను చెప్పినట్లుగా మీకు 90, 120 కేజెస్ వరకు పెరగాలి అంటే ఒక 2 years వరకు అయితే వీటిని పెంచాలి అని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు అమ్మేటప్పటికైతే అదే బక్రీద్ టైంకి దాదాపు 60 నుంచి 75 కేజీలు అలా ఉండే అవకాశం అయితే ఉంటుందంట. అయితే ఇక్కడ కాస్ట్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా షాక్ అవుతారండి. చెప్పాలి అంటే ఒక్కొక్క గొర్రె కాస్ట్ వచ్చేసి బక్రీద్ టైంకి వీళ్ళు అమ్మే టైంకి 30,000 నుంచి 60,000 వరకు అమ్ముతున్నారంట. ఇక్కడికే వచ్చి కొనుక్కొని వెళ్తారని అయితే చెప్తున్నారు. జనరల్ గా వీళ్ళకి మార్కెటింగ్ వచ్చేసి ఎక్కువైతే సోషల్ మీడియా నుంచి అయితే ఇప్పుడైతే సోషల్ మీడియా నుంచి బాగా అవుతుందని చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంతకు ముందు షెడ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు అయితే కనుక ఎవరికి తెలియలేదు. కొన్ని రోజులకి అలా ఒకళ్ళ నోటి నుంచి ఒకరికి కొనుక్కున్న వాళ్ళు వెళ్ళి బాగుందని చెప్పేసి ఇంకొకరికి చెప్పి అలా నోటి మాట ద్వారా ఫస్ట్ లో మార్కెటింగ్ అయిందన్నారు. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సోషల్ మీడియా ఇవంతా జనరల్ గా డెవలప్ అయిన తర్వాత సో సోషల్ మీడియా నుంచి అయితే ఎక్కువ మార్కెటింగ్ అయితే జరుగుతూ ఉందని చెప్తున్నారు. సో మీరు కూడా గొర్రెల పెంపకం కనుక స్టార్ట్ చేసినట్లయితే స్టార్టింగ్ లో మీకు ఎవరు తెలియలేదు అనుకుంటే గనక మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే కూడా వాళ్ళు మీకు నంబర్స్ ఇస్తారు. లేకపోతే మీరు కూడా ఏమైనా కావాలి అన్న ఇన్ఫర్మేషన్ సజెషన్స్ కావాలి అన్నా మీరు అడిగైతే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్నవి అయితే గొర్రె పిల్లలు అన్నమాట. ఇవి సేలింగ్ కి రెడీగా ఉన్నాయి. దాదాపు వీటికి 4 నెలల నుంచి 5 నెలల వయసు అయితే ఉంటుంది. అయితే వీళ్ళు జనరల్ గా ఎలా అమ్ముతారంటే పర్ కేజీ వచ్చేసి 650, అది వచ్చేసి స్టాండర్డ్ అని చెప్తున్నారు పర్ కేజీకి. ఓవరాల్ గా ఇవి 18 నుంచి 23 కేజీల వరకు బరువు అయితే ఇప్పుడు ఉన్న వాటిలో ఉంటాయి అని అయితే చెప్తూ ఉన్నారు. సో కాస్ట్ పరంగా చూసుకుంటే ఒక్కొక్క గొర్రె పిల్ల వచ్చేసి 12,000 నుంచి 13,000 వరకు పడుతుందనే చెప్తున్నారు. ఎందుకంటే వీటికి వ్యాక్సినేషన్ కానీ ప్రతిదీ వీళ్ళు డీవార్మింగ్ కానీ ప్రతిదీ ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ అంతా నీట్గా పెంచుతున్నారు కాబట్టి సో 650 అయితే స్టాండర్డ్ అని చెప్తూ ఉన్నారు కాస్ట్ వచ్చేసి పర్ కేజీ. నేను చెప్పినట్లుగా ఇలా 12 నుంచి 13,000 వరకు అయితే కాస్ట్ అవుతుంది. సో ఇవి నేను ఆల్రెడీ మీకు చెప్పాను బక్రీద్కి ఇవి చాలా స్పెషల్. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి అని చెప్పేసి వీటికి సౌందర్యానికి అందానికి ప్రత్యేకత అని అయితే చెప్తూ ఉన్నారు. ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అవంతా చూసుకొని నీట్గా కొనుక్కుంటారంట. సో స్పెషల్గా బక్రీద్ కోసమే కాబట్టి ఖచ్చితంగా సేల్ అవుతాయి, బాగా కొనుక్కుంటారు అని చెప్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గరే దాదాపు ఒక్కొక్కటి 30,000 కంటే తక్కువ ఏది వెళ్ళలేదంట. 10 నుంచి 12 నెలల వయసున్న గొర్రె పిల్లల్ని అమ్ముతూ ఉంటారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా దాదాపు 60,000 వరకు కూడా ఒక్కొక్క గొర్రె పిల్లని అమ్మున్నారంట. జనరల్ గా 75 కేజెస్ ఉంది అంటే అదొక 14 months గొర్రె అయి ఉంటుంది. దానికి 2 పళ్ళు ఉంటాయి అని అయితే చెప్తున్నారు. ఇకపోతే ఇక 4 పళ్ళు వచ్చే టైంకి వచ్చేసి 2 years దాటిన తర్వాత ఉంటుంది. అవి వచ్చేసి దాదాపు 90 కేజీలు 120 కేజీల వరకు కూడా ఈ ఎలగా గొర్రెలు అయితే బరువు పెరుగుతాయని అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ ఎలగా గొర్రెలు చాలా చాలా ఎక్కువ బరువు పెరుగుతాయి. ఇంకా బక్రీద్కి చాలా చాలా స్పెషల్. మీరు కనుక ఈ గొర్రె పిల్లలను సాకినట్లయితే మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గొర్రెలన్నీ ఒకే బ్రీడ్, ఎలగా బ్రీడ్ అనమాట. కాకపోతే ఇవి చూస్తుంటే ఒక్కోదానికి మొహం మీద నల్లగా ఉంది. దీనికి చూస్తున్నట్లయితే ఇక్కడ కన్ను దగ్గర ఇలా ఒక మచ్చ కూడా ఉంది. అయితే వీటిని కొనేటప్పుడు కూడా ఆ మచ్చలు కానీ లేకపోతే అవన్నీ చూసి కూడా కొంటూ ఉంటారని అయితే చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు
ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఇష్టపడి కొనుక్కుంటుంటారంట. జనరల్ గా మనం సంతకెళ్ళి కొనుక్కున్నట్లయితే కొంచెం ఎక్కువ మోటాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే వీళ్ళు ప్రాపర్ గా సెల్ఫ్ ఇక్కడ టేక్ కేర్ చేస్తారు కాబట్టి, మంచి కేరింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువ మోటాలిటీ వచ్చే అవకాశం కూడా లేదు. కొంచెం మంచిగానే గ్యారంటీ ఉంటుంది. మంచిగా పెరగడానికి ఇంకా డిసీజెస్ రాకుండా ఉండడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుందని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను చూస్తున్నాను జనరల్ గా సెటప్ అంతా చాలా మంచిగా చేసుకున్నారు. చాలా పెద్ద షెడ్ ఇది. దాదాపు 400 వరకు గొర్రె పిల్లలను పెంచుతున్నారు. ప్రజెంట్ షెడ్లు అయితే 250 వరకు ఉన్నాయి. ఈ ఎలగా గొర్రెలు ఏవైతే ఉన్నాయి ఇవి దాదాపు 150+ ఉన్నాయి ఇప్పుడున్న వాటిల్లో చెప్తున్నాను. ఇంకా పెద్దవి చూసుకుంటే అక్కడ మీకు పెద్ద ఉన్నాయి, టగరు అంటారు ఇక్కడ. సో గొర్రె పొట్టేళ్ళు వాటిని కూడా చూపిస్తాను. అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ అవి ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అనేది కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు కూడా నాతో పాటు రండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి గొర్రె పొట్టేళ్ళు. వీటికి వచ్చేసి జనరల్ గా ఇది ఎన్ని మంత్స్ మేడం? ఇది 14 months. 14 months. అంటే ఎన్ని టీత్స్ ఉంటాయి? 2 teeth ఉంటుంది. సో 2 teeth అంటే జనరల్ గా వచ్చేసి మనకి 75 kgs వరకు వెయిట్ అయితే ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి 70 kgs ప్లస్ అని అయితే ఉంటుందని చెప్తున్నారు. మరి దీనికి ఇప్పుడు ఎన్ని మంత్స్ మేడం ఏజ్? 14 months. 14 months. 14 months కి 75 kgs వరకు పెరుగుతాయి. 2 పళ్ళు ఉంటాయి అని చెప్తున్నారు. అదే 4 పళ్ళు రావడానికి 4 teeth 2 years. 2 years వరకు అయితే పడుతుందని చెప్తున్నారు. దీనికి కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? 35,000 ప్లస్. 35,000 ప్లస్. 35,000 ప్లస్ వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చి కొనుక్కోవాలి అన్నా కానీ 35,000 ఉంటుంది అంటున్నారు. బక్రీద్ టైంకి అయితే అసలు చెప్పే పని లేదనమాట. జనరల్గా వాళ్ళే వచ్చేసి ప్రీ బుకింగ్ చేసుకొని ముందుగానే 35,000 30,000 ప్లస్ ఇచ్చేసి తీసుకెళ్తూ ఉంటారంట. దాదాపు నేను ఆల్రెడీ చెప్పాను 60,000 వరకు ఆ టైంలో డిమాండ్ ఉంటుంది. ఒక్కో గొర్రెని 60,000 పెట్టి కొనుక్కెళ్తారు. అప్పుడున్న ఆ బక్రీద్ టైంకి ఉన్న డిమాండ్ను బట్టి. చూస్తున్నారు కదా అసలు ఇవి ఎంత బాగున్నాయో. పెద్దగా చాలా పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి గొర్రె పొట్టేళ్ళు. ఇవన్నీ అలాగే ఉన్నాయి అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ప్రజెంట్ వీళ్ళైతే కొన్నిటిని వీళ్ళు దేవుడి కోసం అయితే ఉంచుకున్నారంట. మిగతాయి కావాలంటే ఉన్నాయి, ఇంకా కూడా అమ్ముతారు. సో ఇక్కడ వీళ్ళు గ్రేడింగ్ అయితే చేసుకుని పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే బక్రీద్ టైం కల్లా వచ్చేసి కొంతమంది అడుగుతారంట ఒక్కొక్క గొర్రె పొట్టేలు 100 kgs దాటి ఉండాలనేసి. సో అలా వాళ్ళకి తగ్గట్టుగా అందించడానికి గ్రేడింగ్ చేసుకొని పెట్టుకుని ఉన్నారు. నేను మీకు చూపిస్తాను. ఒక బ్యాచ్ వచ్చేసి 18 నెలల నుంచి 23 నెలల వయసు ఉన్నది అయితే అక్కడ ఉన్నాయి. ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఒక 40 months నుంచి 45 months వరకు ఉన్నవైతే అక్కడ ఉన్నాయి. సో ఇట్లా ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఇవి వచ్చేసి 2 years వరకు ఉన్నాయి. ఇలా 2 నుంచి 3 బ్యాచెస్ వరకు అయితే వీళ్ళు సపరేట్గా పెంచుతూ ఉన్నారు. మీకు ఎలాంటి స్పెషాలిటీస్తో ఎలాంటి వెయిట్లో కావాలి అనుకుంటున్నారో ఆ వెయిట్కి సంబంధించిన గొర్రెలను అయితే మీరు కొనుక్కోవచ్చు. సో మీకు కాస్ట్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ క్లియర్గా. మీరు కొనుక్కెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి అయితే ఆ బక్రీద్ టైంకి అయితే మంచిగా ఖచ్చితంగా 30,000 పైన అయితే తక్కువకి కొనరు అని అయితే చెప్తున్నారు. సో ఈ గొర్రెల పెంపకంలో అయితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1 year గొర్రె పిల్లలు ఉన్నాయి. ఇలా 3 రకాలుగా గ్రేడింగ్ చేసి పెంచుతూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మొక్కజొన్న గడ్డ అయితే కనిపిస్తుంది. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మొక్కజొన్న గడ్డి. వీటిని ఫీడ్ గా ఫీమేల్స్ కి మాత్రమే ఇస్తారంట. మనకు అక్కడ చాప్ కట్టర్ కూడా కనిపిస్తుంది. ఆ చాప్ కట్టర్ లో చాప్ చేసి వాటికి ఫుడ్ ని అయితే ఇస్తూ ఉంటారంట ఫీమేల్ కి. పర్ డే 1 time అయితే ఈ ఫీడ్ ని ఇస్తారంట ఫీమేల్స్ కి. చాప్ కట్టర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే జనరల్ గా ఫుడ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, నీట్ గా చాప్ చేస్తే అవి కూడా చక్కగా వేస్ట్ చేయకుండా తింటాయని అయితే ఆ చాప్ కట్టర్ ని అయితే యూజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో అసలు ఆ చాప్ కట్టర్ కి ఎంత ఖర్చు అయింది ఏంటి మీరు కొనుక్కోవాలి అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి అది కూడా అడిగి తెలుసుకుందాం. అక్కడికి రండి. మేడం, ఈ చాప్ కట్టర్ వచ్చేసి ఎంత కాస్ట్ పడింది మీరు కొన్నప్పుడు? 23,000 పడింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దొడ్బళ్ళాపురం నుంచి తీసుకొచ్చారు. ఓకే. దీనికి స్పెసిఫికేషన్స్ అంటే ఏమేమి ఉన్నాయి అంటారు? దిస్ 2 HP చాప్ కట్టర్ మ్యామ్. 2 HP. మోటార్? అది మోటార్ 2 HP కెపాసిటీ. ప్రైస్ అరౌండ్ 23,000 పడింది. మీరు తీసుకొచ్చినప్పుడు 23,000. ఓకే. ఈ ప్రైస్ వచ్చేసి 23,000 పడిందంట తీసుకొచ్చినప్పుడు. జనరల్ గా ఇది వచ్చేసి తక్కువ మొత్తంలో మాత్రమే చాప్ చేస్తుంది. ఇంకా పెద్దది కావాలి అనుకుంటే కనుక అది వచ్చేసి ఒక 50,000 నుంచి 60,000 వరకు అయితే కాస్ట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదైతే వచ్చేసి ఒక 23,000 వరకు పడిందంట. ఇది వచ్చేసి పవర్
పవర్ కనెక్షన్తో వర్క్ అవుతుంది. అక్కడ మనకు కనిపిస్తుంది ప్లగ్ కనెక్షన్ కనిపిస్తుంది కదా, కావాల్సినప్పుడు మనకి స్విచ్ ఆన్ చేసుకొని కొంచెం కొంచెంగా వీళ్ళు చాప్ చేసుకొని ఫీమేల్ గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తారంట. సో మీరు కొనుక్కోవాలి అంటే కూడా ఇలా గడ్డి వేస్ట్ అవ్వకుండా ఉండాలి, అంతా చక్కగా గొర్రెలు తినాలి అంటే కనుక మీరు చాప్ కట్టర్ అయితే యూస్ చేయడం బెటర్. నేను చాలా చోట్ల చూశాను, నేను ఎక్కడికి వెళ్ళినా గొర్రెల షెడ్లో కానీ మేకల షెడ్లో కానీ చాప్ కట్టర్ని అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మీలో కనుక ఇంకా ఎవరైనా చాప్ కట్టర్ వాడకపోతే ఖచ్చితంగా యూజ్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. గడ్డి అసలు ఏమాత్రం అయితే వేస్ట్ అవ్వదు. మనం ఇందాక చూసాం కదా 4 నుంచి 5 నెలల్లో ఉన్న గొర్రె పిల్లలను, ఇంకా పైన ఇంకొక బ్యాచ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. దాదాపు 6 నెలల వయసు ఉన్న గొర్రె పిల్లలు అయితే అక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా రండి, నాతో పాటు చూపిస్తాను, అక్కడ ఉన్నాయి. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇక్కడ కూడా పైన కొన్ని గొర్రె పిల్లలు ఉన్నాయని చెప్పేసి, ఇటొక కొన్ని ఉన్నాయి, ఇటొక కొన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి. ఇక్కడున్న వచ్చేసి దాదాపు 5 నెలలవి, ఇక్కడున్న వచ్చేసి దాదాపు 6 నెలల వయసు గల గొర్రె పిల్లలు. ఈ 5.5 వయసు గల పిల్లలు వచ్చేసి దాదాపు 30 కేజీల వరకు బరువు ఉన్నాయి. ఇటు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 40 నుంచి 45 కేజీల బరువు ఉన్న గొర్రెలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా కనిపిస్తున్నాయి కదా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వీటిని గుర్తులు, పోలికలు, స్పెషాలిటీస్ చూసి కూడా కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కుంటారంట. ఇవి చెప్పాలి అంటే వాటి అందానికి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి, వాటిని చూసే ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు బక్రీద్ టైంలో అయితే చెప్తూ ఉన్నారు. అయితే వీటికి నేను మీకు చూపిస్తాను, ఫీడింగ్కి కూడా ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, నేను మీకు చూపిస్తాను వాటిని ఎలా అరేంజ్ చేసుకున్నారు. మీ దగ్గర ఉన్న ఏవైతే పాత డ్రమ్లు ఉంటాయో వాటితో ఇలా ఒక సెటప్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవన్నీ వచ్చేసి షెడ్ నిర్మించుకునేటప్పుడే ఆల్రెడీ ఖర్చు ఎంత అవుతుందో అందులోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వీటిని అయితే జనరల్గా నిర్మించుకున్నారు. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు షెడ్ కాకుండా ఇంత పెద్ద హైటెక్లో చేయాలి అలా కాకుండా అంటే కనుక మీకు ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను, పదండి అక్కడ ఉంది. సో చూడండి, ఇక్కడ మీకు ఒక సెటప్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటో అనుకుంటున్నారేమో, ఇది డ్రమ్ అనమాట. ఒక డ్రమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు, మధ్యలో సగానికి నిలువుగా కట్ చేసుకుని పెట్టుకున్నారు. ఇందులో వచ్చేసి గడ్డేస్తారు ఫీడ్, అందులో వచ్చేసి వాటర్ కోసం పెట్టుకున్నారు. దాదాపుగా 3 యానిమల్స్ ఇందులో ఫుడ్ అయితే తినొచ్చు అని చెప్తున్నారు. అందులో 3 యానిమల్స్ వాటర్ని అయితే తాగుతాయి అని చెప్తున్నారు. అలాగా అటొకటి ఇటొకటి పెట్టుకున్నారు. ఇటేపు వచ్చేసి ఒక 3 ఉన్నాయి, ఇటేపు వచ్చేసి ఒక 2 ఉన్నాయి. సో వీటికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నది కాకుండా ఇటువైపు కూడా ఉంది. సో కావాలంటే ఎమర్జెన్సీ పర్పస్గా ఇటువైపు కొన్ని వచ్చేస్తాయి, ఇక్కడ కొన్ని తింటూ ఉంటాయి, అలా యూజ్ చేసుకుంటూ ఉంటారు వీటిని. సో మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్లయితే, సో మీ దగ్గర కూడా ఇలా డ్రమ్స్ ఉన్నట్లయితే కనుక మీరు కూడా ఇలా హాఫ్కి కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంత పెద్దగా చేయలేకపోయిన వాళ్ళు ఉంటే కనుక, సో ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా ఉంటే మీరు వాడితే మీరు మనీని కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇటు సైడ్ కనిపిస్తున్నవి అయితే బక్రీద్ పర్పస్కి దాదాపు 100 కేజీల వరకు ఉండాలి, అలా ఉంటేనే కొనుక్కుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. వాటి కోసం ఇవి ప్రత్యేకంగా వ్యాక్సినేటెడ్ కిడ్స్ అనమాట, వీటికి కూడా వ్యాక్సినేషన్ వేసే ఉంటుంది. సో వీటిని అయితే ఇలా స్పెషల్గా పెంచుతూ ఉన్నారు. ఇక్కడ మనకి చూస్తుంటే కొన్ని కనిపిస్తున్నాయి కదా, సో అదనమాట బక్రీద్ స్పెషల్గా వీటిని ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్సిడీస్ అందరూ తెలుసుకోవాలి అని ఎదురు చూసే ప్రశ్న అనమాట ఇది. సో నేను మేడంని అడుగుతాను, అసలు ఈ షెడ్కి వీళ్ళకి దాదాపుగా 15 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పారు కదా, వీళ్ళకి అసలు సబ్సిడీ వచ్చిందా, ఒకవేళ వస్తే ఎంత వచ్చింది, అసలు ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి లైవ్ స్టాక్కి సంబంధించి అని నేను మేడంని అడిగి మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు మేడం చెప్తున్నారు గవర్నమెంట్ స్కీమ్ అయితే ఉందంట, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM స్కీమ్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఎలాంటి సబ్సిడీ అయితే తీసుకోలేదని చెప్తున్నారు. ఎందుకని నేను అడిగితే అప్పుడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, వీళ్ళు అప్పటికే స్టార్ట్ చేద్దామని ప్లానింగ్తో మంచిగా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉన్నారు. సో ఆ సబ్సిడీకి అప్రూవల్ వచ్చి ఇదంతా GPS ఎంటీ ల్యాండ్ని GPS తీసుకొని ఇదంతా ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. దీనికి తర్వాత షెడ్ వేసి మేకపిల్లల్ని ఈ గొర్రెపిల్లల్ని తెచ్చుకోవడానికి కొంచెం అమౌంట్ వస్తుంది. సో దానికి అందరికీ ఒక 1 to 2 years అయితే ప్రాసెస్ కొంచెం పడతా ఉంటుంది. కాబట్టి మేము అప్పటిదాకా వెయిట్ చేయాలి అనుకోలేదు, అందుకే మేము మా సొంత డబ్బులతోనే
ఈ షెడ్ని అయితే నిర్మించుకున్నామని అయితే చెప్తున్నారు. కానీ వీటికి సబ్సిడీ అయితే ఖచ్చితంగా ఉంటుందంట NLM స్కీమ్ కింద. మనకు ఆల్రెడీ తెలుసు కదా, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని చెప్పున్నాను. సో మీలో ఎవరైనా కొత్తగా గొర్రెల పెంపకం మేకల పెంపకం చేయాలి అనుకుంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కి సంబంధించి స్కీమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీకు 100 ఫీమేల్స్ 5 మేల్స్ కనుక ఉంటే కనుక దానికి సబ్సిడీ వచ్చేసి కేటగిరీస్ పరంగా ఉంటుంది. ఇందులో మీకు వచ్చేసి 100+5 యానిమల్స్ అంటే 100 ఫీమేల్స్ 5 మేల్స్ ఉంటే కనుక మీకు 10 lakh సబ్సిడీ వస్తుంది. ఇది వచ్చేసి ఓవరాల్ గా 20 lakh ప్రాజెక్ట్ 20 lakh ప్రాజెక్ట్ ఉంటుందంట. సో అలా మీరు ఎన్ని గొర్రె పిల్లలను పెంచాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి 1 crore వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది కదా మేడం? 1 crore ప్రాజెక్ట్ వరకు 500+25 షీప్స్. ఓకే, 500 ఫీమేల్స్ 25 మేల్స్ ఉంటే దానికి 1 crore వరకు సబ్సిడీ ప్రాజెక్ట్ ఉంటుంది. 1 crore ప్రాజెక్ట్ మ్యామ్ 50 lakh సబ్సిడీ. ఓకే, 1 crore ప్రాజెక్ట్ ఉంటుందంట ఓవరాల్ గా. దానికి మనకి ఒక 50% అంటే 50 lakh సబ్సిడీ వస్తుంది. ఓకే, 50 lakh సబ్సిడీ అయితే వస్తుందంట. సో అలా మీరు గొర్రెలను పెంచుకునే నంబర్స్, ఆ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు సబ్సిడీ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా, వీళ్ళైతే ఏం సబ్సిడీ తీసుకోలేదు. మీరైతే ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు సబ్సిడీ రావడానికి కూడా కొంచెం ఎలాగూ ఆ ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా సబ్సిడీ వచ్చే టైంకి మీకు అంతా సెట్ చేసుకొని మీరు చక్కగా ఇలా సబ్సిడీ వచ్చిన తర్వాత అమౌంట్తో గొర్రె పిల్లలను తెచ్చుకొని షెడ్ నిర్మించుకొని నీట్గా మీరు ఈ గొర్రెల పెంపకం అయితే చేయొచ్చు. దీని నుంచి మంచి లాభాలను అయితే పొందే అవకాశం తప్పకుండా ఉంది అని అయితే మేడం చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది కర్ణాటక అని చెప్పేసి, ఇక్కడ అనుగ్రహ అనే ఒక స్కీమ్ కూడా ఉంది. ఇక్కడ ఈ స్కీమ్కి సంబంధించి ఏంటి అంటే అకస్మాత్తుగా జీవాలు అంటే ఒక జీవి ఏమైనా గొర్రెపిల్ల చనిపోయినట్లయితే కనుక దానికి అమౌంట్ వస్తుంది అనమాట. 3 months 4 months అలా గొర్రెపిల్లలు అకస్మాత్తుగా చనిపోతే 3000 వరకు వచ్చే అవకాశం ఉంది. అదే 6 నెలల పైన గొర్రెలు కనుక అకస్మాత్తుగా చనిపోతే కనుక వాటికి దాదాపు ఇంతకుముందు అయితే 5000 ఉందని చెప్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత అది 7000కి అయితే పెంచారు. 7000 వరకు దాదాపుగా అమౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఓన్లీ ఇది కర్ణాటక పీపుల్కి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం కాదు. సో కర్ణాటకలో కూడా బార్డర్ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పటి వరకు తెలుసుకోకపోతే కనుక మీరు ఈ స్కీమ్ గురించి ఒక్కొక్కసారి మీరు అంతా ఆరా తీసి ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి. ఒకవేళ అకస్మాత్తుగా ఏమైనా మన గొర్రెపిల్లలు చనిపోతే వాటికి కూడా పరిహారం ఉంటుంది. సో చూసారు కదా, భవ్య గారు ఒక మహిళ అయినప్పటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ గొర్రెల పెంపకం అనేది చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఇంత చదువుకొని ఉన్నా కూడా తనకున్న ప్యాషన్, తనకు ఖాళీ సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో తన హస్బెండ్ సహాయంతో ఈ గొర్రెల పెంపకాన్ని అయితే స్టార్ట్ చేసి ఉన్నారు. స్టార్టింగ్ వచ్చేసి ఒక 60 గొర్రెలతో స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 400 గొర్రెలకు ఈ సంస్థ అనేది ఎక్స్పాండ్ అయింది. ప్రజెంట్ వచ్చేసి ఈ షెడ్లో ఇప్పుడు 250కి పైగా గొర్రెలు ఉన్నాయి. అందులో ఎలగా అమీన్గఢ ఎలగా బ్రీడ్ అని చెప్పేసి ఇది చాలా ఫేమస్ అనమాట. బక్రీద్కి చాలా స్పెషల్. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పున్నాను కదా, ప్రజెంట్ షెడ్లు అయితే 150+ ఉన్నాయి. ఎలగా బ్రీడ్ మాత్రమే. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఒక 10 20 అలా రిమైనింగ్ 4 బ్రీడ్స్ ఉన్నాయి. ఓవరాల్గా 5 బ్రీడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే వీటి కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే బక్రీద్ టైంకి మంచిగా షీప్ని కనుక అమ్మాలి అంటే ఇక్కడ 30,000 నుంచి కొనుక్కుంటారంట. 30 నుంచి 60,000 వరకు దాదాపుగా అమ్ముతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే మీరు కనుక ఇక్కడ నుంచి 4 months 5 months కిడ్స్ని కనుక తీసుకొని వెళ్ళి గొర్రెలను పెంచుకోవాలి అనుకుంటే వాటికి వచ్చేసి పర్ కేజీ 650 స్టాండర్డ్ ఉంటుంది. సో దీన్ని మీరు దాదాపు ఒక 12,000 నుంచి 13,000 వరకు ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే వీటికి స్పెషల్గా వ్యాక్సినేటెడ్ అనమాట. ఇవన్నీ వచ్చేసి వీటికి రోగాలు వచ్చే అవకాశం కానీ మొటాలిటీ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది కొనుక్కొని వెళ్ళటం వల్ల మీకు మంచిగా బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఒక్కో గొర్రె వచ్చేసి మినిమం 75 kg వరకు పెరుగుతుందంట. ఇకపోతే 90 kg వరకు 120 kg వరకు మాక్సిమం హైట్ వచ్చే అవకాశం ఉంది. 100 kg దాటిన గొర్రెలను ఇక్కడ బక్రీద్కి స్పెషల్ గా కొంతమంది అయితే మాకు ఇవే కావాలి 100 kg దాటినవే కావాలి అని అడుగుతూ ఉంటారంట. వాటి కోసం స్పెషల్ గా కూడా వీటిని ఇలా సపరేట్ బ్యాచ్ అనేది పెంచుతూ ఉంటారు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి నార్మల్ 4 months బ్యాచ్ 5 months బ్యాచ్ అలా సపరేట్ గా ఉన్నాయి. సో ఇలా ఓవరాల్ గా గొర్రెల పెంపకం చేస్తూ ఉన్నారు. కాకపోతే వీటికి స్టార్టింగ్ లో సబ్సిడీ ఏం తీసుకోలేదంట. ఎందుకంటే ఆ ప్రాసెస్ కి టైం పడుతుంది కాబట్టి సబ్సిడీ తీసుకోకుండా జనరల్ గా వాళ్ళ చేతి ఖర్చులు సొంత ఖర్చులతోనే 15 లక్షలతో, అంటే స్టార్టింగ్ లో అయితే 5 నుంచి 6 లక్షలు ఖర్చు అయింది షెడ్కి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఓవరాల్ గా షెడ్కి వచ్చేసి 15 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ గొర్రె పిల్లలను తీసుకొచ్చుకోవడానికి స్టార్టింగ్ లో వచ్చేసి ఒక 4,80,000 60 పిల్లలకు గాను ఒక్కొక్క గొర్రె పిల్ల అప్పుడు 8,000
10,000 రూపాయలు పడిందనే చెప్తున్నారు. అలా ఓవరాల్గా అదొక 5 లక్షలు అదొక షెడ్ స్టార్టింగ్లో ఒక 5 నుంచి 6 లక్షలు అలా 10 నుంచి 12 లక్షల వరకు ఓవరాల్గా ఖర్చు అయిందని చెప్తున్నారు. స్టార్టింగ్లో నేను చెప్పేది. ఇప్పుడైతే ఓవరాల్గా షెడ్ మాత్రమే 15 లక్షలు ఖర్చు అవుతుందంట మొత్తం ఎక్స్పాండ్ అయిన తర్వాత. ఇప్పుడు ఇంకా గొర్రెపిల్లడి ఖర్చు అవి ఇవి చూసుకుంటే దాదాపు ఒక 10 లక్షలు అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువనే పెంచుతూ ఉన్నారు, పెద్ద మొత్తంలో పెంచుతూ ఉన్నారు. సో ఖర్చు గురించి చూసుకున్నట్లయితే ఇది ఇంక మార్కెటింగ్ అంటారా, వీళ్ళు స్టార్టింగ్లో అయితే ఎవరికి తెలియదంట. సో ఇంకా అట్లా వాళ్ళ నాన్నగారికి ఉన్న పేరు ఇక అలా అందరూ నోట అలా అందరూ చెప్పుకొని అలా వీళ్ళ దగ్గరికి స్టార్టింగ్లో మార్కెటింగ్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి ఇలా ఎక్కువ రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికే ముందు బుక్ చేసుకుని కొనుక్కొని మరీ తీసుకెళ్తున్నారు. మార్కెటింగ్కి ఎలాంటి కొదవ లేదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అమీన్గఢ ఎలగా షీప్ ఏదైతే ఉందో ఇది అందానికి ప్రత్యేకత, దీనికి మంచి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందని అయితే చెప్తున్నారు. సో ఇదండి ఇవాళ మన అప్డేట్ అమీన్గఢ ఎలగా షీప్స్ గురించి అయితే. వీటిని పెంచడం వల్ల మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మన ముందు ఆదర్శ మహిళా రైతు భవ్య గారు ఉన్నారు, ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉన్నారు. ఒక మహిళ అయ్యుండి కూడా ఇంత మంచిగా ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ గొర్రెలను పెంచుతూ వీటిని మార్కెటింగ్ చేస్తూ చక్కగా అమ్ముతూ ఒక మహిళా బిజినెస్ పర్సన్గా కూడా మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. సో మీలో కూడా ఎవరైనా గొర్రెల పెంపకం చేయాలి అనుకుంటే ఈ ఎలగా షీప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో అది నేను చెప్పేది కాదండి, ఇలాగే నేను రైతుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ మాటల్లో వాళ్ళే ఆ వ్యవసాయం ఎలా చేస్తున్నారు. ఇంకా ఈ గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు వీటి పెంపకం మాత్రమే కాదండి, నేను డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్తాను అనమాట. ఫీల్డ్ విజిట్కి అక్కడ మొక్కజొన్న కావచ్చు, లేకపోతే పువ్వుల పెంపకం కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్, జామ సాగు, ఇంకా టేకు చెట్ల సాగు, ఇలా చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కనిపిస్తాయి. అంత సమాచారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో రైతుల అనుభవాలన్నమాట. సో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, వాటికి ఎలాంటి రోగాలు వస్తాయి, వాటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు, అసలు ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయి, దిగుబడి ఎంత వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ప్రతి రైతు వాళ్ళ అనుభవాలను అయితే చెప్తారనమాట. సో ఇవి కేవలం ఆ రైతుల యొక్క ప్రత్యేక అనుభవాలు మాత్రమే అన్నమాట. సో మీ దగ్గర అలాంటి వాతావరణం ఉండి పెంచగలము అన్న నమ్మకం ఉంటే కనుక మీరు కూడా పెంచుకోవచ్చు. కానీ ఇది పూర్తిగా రైతుల యొక్క వాళ్ళ సొంత అభిప్రాయం అన్నమాట, ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు. సో మీకు సెట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లేదండి. సో ఇదండి. అంతేకాదు బాస్ వాళ్ళ యాప్లో గొర్రెల పెంపకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ మీకు ఎవరైతే అనుభవజ్ఞులైన రైతు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవం ఉండి మంచి ఇన్కమ్ను ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతేకాదండి బాస్ వాళ్ళ యాప్లో ఈ గొర్రెల పెంపకం, మేకల పెంపకం గురించి మాత్రమే కాదు, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ A to Z ఇన్ఫర్మేషన్ని పిన్ టు పిన్ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. సో మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఒక మంచి ఫీచర్ ఉంది ఈ యాప్లో. నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఫీచర్తో మీరు కోర్స్ చూసిన తర్వాత డౌట్ వస్తే సదరు మెంటర్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.